బాబాసాహెబ్ అంబేద్కర్ 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పెట్టినటువంటి డిమాండ్లు. నెంబర్ 1, వయోజన ఓటు హక్కు. మా వాళ్లకు ఓటు హక్కు కావాలి. ఎందుకని? అప్పుడు మనకు ఓటు హక్కు లేదు. అప్పుడు ఓటు హక్కు ఎవరికి ఉండేదంటే 800 పౌండ్లు ఎవడైతే ఖర్చు పెడతాడో వానికి ఓటు హక్కు ఉండేది. 1 రూపీ ఉంటే ఎక్కువ, 1 రూపీ ఉంటే కింట బియ్యం వచ్చేదట. మన దగ్గర ఎక్కడ ఉన్నాయి? 31లో, 1931లో. అంటే మన వాళ్ళు ఎవ్వరికి ఓటు హక్కు లేదు, ఇన్క్లూడింగ్ అంబేద్కర్. అందుకే వాళ్ళకు మాత్రమే ఉండేది. భూస్వాములు, పెత్తందారులు, రాయల్ ఫ్యామిలీసు, ముస్లిం రాయల్ ఫ్యామిలీస్, వీళ్ళకే ఓట్లు ఉన్నాయి. మొత్తం కలిపితే దేశంలో నాకు తెలిసి ఒక 10,000 ఓట్లు ఉన్నాయో లేవో. ఇది పరిస్థితి. అట్లా కాదు, మా అందరికి ఓట్లు కావాలి అన్నాడు. ఎందుకని? మా వాళ్ళు ఓట్లు వేస్తారు. ఓట్లు వేస్తే మా వాళ్ళు ఎస్సీలు 15, ఎస్టీలు 7, 22, బ్యాక్వర్డ్ క్లాస్ 42, 27, 42, 69, అంటే 70 మంది. మేము 70% ఎటు పడితే అటే రాజ్యం. మేమే ముఖ్యమంత్రులు, మేమే ప్రధానమంత్రులు, మేమే ఎమ్మెల్యేలు, మేమే అని. ఇది అంబేద్కర్ గారు ఆశించారు. మెజారిటీ ప్రజల యొక్క అధికారం రావాలి అంటే, డెమోక్రటిక్ వాల్యూస్ డెవలప్మెంట్ కావాలి అంటే అందరికీ ఓటు ఉండాలి. ఓటు అంటే హక్కు, ఓటు అంటే తలకాయ, ఓటు అంటే ఆలోచన, ఓటు అంటే ప్రజాస్వామ్యం, ఓటు అంటే చక్రవర్తిని చేయడం, ఓటు అంటే హక్కులు సాధించుకోవడం. ఇప్పుడు గాంధీని అడిగారు, గాంధీ గారు చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. ఆయన ఓటు హక్కు అంటున్నాడు, అందరికీ అంటున్నాడు. అది ట్యాక్స్ ఎవరైతే పే చేస్తాడో వానికి ఓటు హక్కు ఇవ్వాలి అన్నాడు. ట్యాక్స్ ఎవరు పే చేస్తారు? వ్యాపారం చేసుకుంటా అంటే కోమటోళ్లకు ఓటు ఇవ్వమని చెప్పిండు. సింపుల్గా డైరెక్ట్ ఇట్లా అనకుండా అట్లా వచ్చిండు. ట్యాక్స్ పే చేసేటోనికి ఇవ్వాలి. ఎందుకంటే ట్యాక్స్ పే చేసేటోడికి బాధ్యత ఉంటుందట, ట్యాక్స్ పే చేసేటోడికి చైతన్యం ఉంటుందట. కాబట్టి ఓటు సరిగ్గా ఏమంటారు యూటిలైజ్ అవుతుంది, వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. నెహ్రూని అడిగారు, ఏమండి మీరు చెప్పండి. ఆయన అన్నాడు, ఇదంతా కాదు, రాయల్ ఫ్యామిలీస్కి ఇవ్వండి. రాయల్ ఫ్యామిలీస్ అంటే ల్యాండ్ లార్డ్స్, 100 ఎకరాలు ఉన్నోనికి ఓటు ఉండాలి అన్నాడు. మన గుడిసెలే లేవా 100 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. అంటే పరోక్షంగా ఏం చెప్పిండు? ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఓట్లు వద్దు. వల్లభాయ్ పటేల్ని అడిగారు, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. వల్లభాయ్ పటేల్ అన్నాడు, ట్యాక్స్ పేయర్స్ కాదు, రాయల్ ఫ్యామిలీ కాదు, ఎవడైతే డిగ్రీ పాస్ అవుతాడో వానికి ఓటు హక్కిచ్చారు. ఈ బళ్ళకే రానివర్రా మమ్మల దేవుడా అని మేము మొత్తుకుంటే అంటే అర్థమైంది. మళ్ళా పరోక్షంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓటు వద్దు. వాళ్ళేం ఓటు హక్కు వద్దు అన్నారు. అంబేద్కర్ ఓటు హక్కు కావాలన్నాడు. నథింగ్ డూయింగ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ అని కాదు, లేకపోతే ముస్లిం, హిందూ, క్రిస్టియన్ కాదు, ఆడమగ కాదు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మనిషికి ఓటు హక్కు ఇవ్వాల్సిందే అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? కానీ అర్థమవుతుంది ఎవడు గొప్పోడో ఏడు ఏందో కథ.